హాయ్ హలో నమస్తే. పేద ప్రజలకు రావాల్సినటువంటి సీట్లని కాలేజీ సీట్లు అవి ఏ సీట్లు అయినా సరే, ఇంజనీరింగ్ అయినా, బిఏ బీకామ్ అయినా, మెడికల్ సీట్లు అయినా సరే, పేదలకి బడుగు బలహీన సెక్షన్లకి రావాల్సినటువంటి సీట్లని కష్టపడి చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్, కొంతమంది ఓసీల్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్కి రావాల్సిన సీట్లని ఏ కారణం ఏ పేరన్నా చెప్పి మనం ఆ సీట్లని వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది అది కరెక్టా లేదని నాకు తెలియదు. ఓకే, డబ్బులు లేవు కాబట్టి మేము అమ్ముకుంటున్నాం అనేది కూడా పొరపాటు. ఓకే, ప్రభుత్వాలు మా దగ్గర డబ్బులు లేవు అందుకని మేము అమ్ముకుంటున్నాము, కాలేజీలు కడతానికి డబ్బులు లేవు కాబట్టి మేము డబ్బులు ఇచ్చేవాడికి సీట్లు అమ్ముతున్నాము అనేటువంటి ఆ ఫిలాసఫీ ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలీదు. బట్ లోకేష్ గారు ఏమన్నారు ఒకసారి వినండి, ఆ తర్వాత మనం ఒక చార్ట్ చూపిస్తాం మీకు. లోకేష్ గారు ఏమన్నారు వినండి ఫస్ట్. ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు. వాట్ ఈస్ దట్ స్కీమ్? ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీఇంబర్స్ చేసే స్కీమ్, అది అద్భుతం అంటారు. మనం ఏమంటున్నాం, ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి, ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్గా ఇబ్బంది ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థలో. అందుకే ఇది పిపిపి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు, కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతంలో వాళ్ళు 42% సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తామన్నారు. మేము 50% సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలి మేము చెప్పాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది. సో నాణ్యత పెంచాలి, నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ పిపిపి, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్. మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇది లోకేష్ గారు మాట్లాడినటువంటి వీడియో. లోకేష్ గారు చెప్పింది ఒకటి, ఇన్సూరెన్స్కి సంబంధించి మాట్లాడారు. అంటే ఆరోగ్యశ్రీ ఎత్తేసి ఇన్సూరెన్స్ని తీసుకొచ్చాము అన్నారు. మరి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు మరి గవర్నమెంట్ తరపు నుంచి డబ్బులు కట్టాలి కదా, వాళ్ళు ఏం ఫ్రీగా మనకి ఇన్సూరెన్స్ అయ్యారు. సరే, మరి ఆ స్కీమ్ గురించి తర్వాత మాట్లాడదాం, ఆరోగ్యశ్రీ గురించి దాని గురించి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాలేజీలో సీట్ల గురించే మాట్లాడుతున్నాను. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి మేము పార్ట్నర్ని తీసుకొచ్చి మేము ఆ కాలేజీలు కడుతున్నాము అని అన్నారు. ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లం? ఒక 5,000 6,000 కోట్ల రూపాయలు పెడితే కాలేజీలు మొత్తం కంప్లీట్ అవుతాయి. 1,00,000 కోట్లలో పెట్టి ఒక నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఇంకొద్ది ఎక్స్ట్రాగా ఎడిషనల్గా తీసుకురావడం ఒక పెద్ద కష్టమేం కాదు. సంవత్సరానికి 2 లక్షలు బడ్జెట్ వేసేటువంటి ఒక ప్రభుత్వం 5,000 6,000 కోట్ల రూపాయలు మేము పెట్టలేకపోతున్నామని చెప్పడం అనేది బాధాకరం. బట్ ఇట్స్ ఓకే, సరే మేము పెట్టలేము అన్నారనుకోండి, ఎగ్జాంపుల్ మేము పెట్టలేము 5,000 కోట్ల రూపాయలు కాబట్టి మేము పార్ట్నర్ని తెస్తున్నాం. మీరు పార్ట్నర్ని తీసుకురండి, ఎవరినైనా తీసుకురండి. ఇక్కడ ఏమంటారంటే రాజ్యాంగంలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్పింది, విద్య, వైద్యం, ఉపాధిలో 100కి 100% మీరు ఈక్వల్ ఆపర్చునిటీ కాన్సెప్ట్లో ప్రతివాడికి మీరు అవకాశం ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది. ప్రతి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి 100 సీట్లలో. ఇప్పుడు టోటల్ సీట్లు ఒక 150 సీట్లు ఉన్నాయండి. 150 సీట్లు ఉంటే దాంట్లో గతంలో ఒరిజినల్గా చెప్తున్నాను, గతంలో 150 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఆల్ ఇండియా కోటా కింద 22 సీట్లు, స్టేట్ కోటా కింద 128, 22 మొత్తం కలిపి 150 సీట్లు. ఓకే, గతంలో ఈ సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా ఇవేమీ లేవు. ఇవేమీ లేనప్పుడు ఈ మొత్తం 150లో కూడా రిజర్వేషన్స్ వచ్చాయి కాబట్టి 128కి 128ని 49% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీలకి 49%, రిమైనింగ్ 51% మెరిట్ స్టూడెంట్స్. అంటే కష్టపడి చదువుకొని టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ టాలెంటెడ్ స్టూడెంట్స్కి వెళ్ళేవి 51 సీట్లు. 51 సీట్లు టాలెంటెడ్ స్టూడెంట్స్కి, మిగతా 49 రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్ళాయి. అది గతంలో ఉన్నటువంటి సిస్టమ్ అది.
గతంలో మెరిట్ స్టూడెంట్స్కి 64 సీట్లు వచ్చాయి. అంటే 64 మంది 150 సీట్లు 64 స్టూడెంట్స్కి తెలివి ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళకి 64 మందికి సీట్లు వచ్చేవి, ఎంబీబీఎస్ సీట్లు గతంలో. తర్వాత ఇక కొద్దిగా రిజర్వేషన్స్ వాడి ఇది వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారని కొన్ని కేటగిరీస్ని ఎలాగైతే రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ కేటగిరీకి సంబంధించి ఇదిగో చూడండి, ఎస్సీలకు ఒక 19 మందిని, ఎస్టీలకు ఒక 8, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇవన్నీ కలిపి ఒక 64. అంటే తెలుగున్న వాళ్ళకి 64, కొద్దిగా వాళ్ళతో పోటీ పడలేనటువంటి నిమ్న జాతులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించిన ఒక 64 సీట్లు కలిపి మొత్తం 128 సీట్లు మెరిట్ ప్లస్ రిజర్వేషన్స్ కలిపి ఇచ్చేవాళ్ళు, ప్లస్ ఆల్ ఇండియా కోటాలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ 22 కలిపితే మొత్తం 150. ఇది గతంలో ఉన్నటువంటి సిస్టమ్. అంటే ఆల్మోస్ట్ 100కి 15 సీట్లు ఎస్సీలకి, 100కి 27 సీట్లు బీసీలకి, 100కి 7 సీట్లు ఎస్టీలకి, మిగతా 49% లోయర్ కమ్యూనిటీస్కి ఇచ్చేసి 51 సీట్లు తెలుగు గల విద్యార్థులకి ఇచ్చేసారు. దాని వెరీ క్లియర్గా ఉంది గతంలో. బట్ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 107, 108 అని చెప్పి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అని ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. మరి అది ఆ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఎలా వచ్చింది, వాళ్ళకి ఐడియా ఎవరు ఇచ్చారు, మరి ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. ఒకవేళ వేరే రాష్ట్రాల్లో ఏమన్నా ఉంటే మరి మనం కూడా పెడదామని తీసుకున్నారా అనేది బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. బట్ మీ సీట్లు మాత్రం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 107, 108 అని చెప్పి ఒక జీవో పట్టుకొచ్చి ఈ ఆల్ ఇండియా కోటా 22 అయితే ఉన్నాయో దాన్ని అయితే కదిలించలేదు జగన్ గారు. ఆల్ ఇండియా కోటాలో 22 విద్యార్థులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పిల్లల్ని కదిలించలా. మన రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి సీట్లు 128 2 ముక్కలు చేశారు. 64 సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి 64, మెరిట్ అండ్ రిజర్వ్డ్ కేటగిరీకి 64 డివైడ్ చేశారు. 128 సీట్లు రావాల్సిన దాంట్లో 64 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. దాంట్లో సగం 64 సెల్ఫ్ ఫైనాన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారనమాట. మిగతా 64నేమో రిజర్వేషన్స్, మెరిట్. దాంట్లో 32 మెరిట్ అంటే తెలుగున్న విద్యార్థులకి 32, రిజర్వేషన్స్ మీద ఒక 32. యాక్చువల్గా తెలుగున్న వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలి? 64 రావాలి. జగన్ గారి యొక్క పాలసీలో 32 అంటే సగానికి సగం కోత పెట్టారు. ఈ సగం ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు అనేది చెప్తా ఉండండి. తెలుగున్న వాళ్ళకి రావాల్సిన 32 సీట్లని 64ని 32 చేశారు జగన్ గారు. రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 64 సీట్లు రావాలి, దాన్ని 32 చేశారు జగన్ గారు. అంటే సగానికి సగం కోత. ఈ 2 సగం కోత చేసిన తర్వాత మరి ఈ కోత పెట్టినవి ఎవరికి ఇచ్చారు అని అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి డబ్బులు ఇవ్వగలిగిన వాడికి మేము ఇస్తాము అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఎన్ఆర్ఐలు సెల్ఫ్ ఫైనాన్స్, ఎవరికైతే డబ్బులు ఉంటాయో, డబ్బులు కట్టగలరో, ఎక్కువగా ఫీజులు కట్టగలరో వాళ్ళకి మేము సీట్లు ఇస్తాము అన్నారు. ఇది జగన్ గారు చేసింది. దీనికి తెలుగుదేశం వాళ్ళు సీట్లు అమ్ముకున్నారు. ఎస్సీ, ఎస్టీ కోటాలను తీసుకెళ్ళి సగానికి సగం సీట్లు వెళ్ళి తీసుకెళ్ళి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి అమ్మేసుకున్నారు అని తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. చాలామంది నిజమే కదా, ఇది అన్యాయం కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లోని ఇదేంటి సగానికి సగం మెరిట్ విద్యార్థులు, తెలుగులకు రావాల్సినటువంటి విద్యార్థులు సగానికి సగం తీసుకెళ్ళి డబ్బులు ఉన్న వాడికి అమ్మేయటం ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీకి రావాల్సిన వాడికి తీసుకెళ్ళి వేరే వాడికి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అప్పుడు చాలామంది కన్విన్స్ అయ్యి చాలామంది టీడీపీకి ఓటేసి గెలిపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళది చూస్తే ఇది వీళ్ళ చూడండి, వీళ్ళు ఏం చేశారు చూడండి. వీళ్ళు ఈ ఆల్ ఇండియా కోటా అనే దాన్ని మొత్తం ఎత్తేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఎత్తేస్తే ఇంక 150కి 150 సీట్లు 2 ముక్కలు చేశాడు ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆల్ ఇండియా కోటా ఉంది వేరే రాష్ట్రాల నుంచి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా కోటా అనేది గవర్నమెంట్ కాలేజీల్లో మ్యాండేటరీ. ఆల్ ఇండియా కోటా మ్యాండేటరీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇండియా కోటా ఎత్తేయగలిగారు. ఎందుకో తెలుసా? గవర్నమెంట్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా లేకుండా కుదరదు, అది ఇవ్వాలి, అది గవర్నమెంట్ రూలు, ఆల్ ఇండియా కోట ఉండాలి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారు. ఎందుకు? ప్రైవేటు కాలేజీల్లో ఆల్ ఇండియా కోట పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారంటే అర్థం ఏంటి? ఈ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేశారంటే నాకు ఎంతగానో నిదర్శనం లేదు. గవర్నమెంట్ కాలేజీలో అయితే ఆల్ ఇండియా కోట 100% ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇండియా కోట ఎత్తేసారు కదా. అంటే అర్థం ఏంటి? ఈ కాలేజీలని ప్రభుత్వ కాలేజీలుగా చూపించట్లేదు గవర్నమెంట్కి. దే ఆర్ టెల్లింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ దీస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్.
కాబట్టి నీకు ఆల్ ఇండియా కోటా ఎత్తేసారు. ఏ ప్రైవేట్ కాలేజీలకు ఆల్ ఇండియా కోటా అవసరం లేదు, ప్రభుత్వ కాలేజీలకు మ్యాండేటరీ ఆల్ ఇండియా కోటా. పీపీపీలో ఆల్ ఇండియా కోటా లేదు అంటే దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ ఈ ప్రభుత్వ కాలేజీలు మొత్తం కూడా ప్రైవేట్ అయిపోయినాయి అంటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఈ 150ని 2 ముక్కలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే 75 సీట్లేమో సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా ఇవన్నీ చెప్పేసి ఒక 75 సీట్లకి, ఒక 37 ఏమో తెలుగున్న వాళ్ళకి, ఒక 37 ఏమో కొద్దిగా లోయర్ కులాలకి డివైడ్ చేశారు. యాక్చువల్గా ఎన్ని రావాలి? 64 రావాలి. వీళ్ళు ఎన్ని ఇచ్చారు? 37. యాక్చువల్గా ఇక్కడ ఎన్ని రావాలి? 64, 37. కష్టపడి రాత్రంతా కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి తెలివి ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ యొక్క సగానికి సగం సీట్లు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారు? పాయింట్ 1 ఎవరికి ఇస్తున్నారంటే డబ్బులు సెల్ఫ్ ఫైనాన్స్, పీపీపీ మోడలు అని చెప్పేసి వీళ్ళు ఎన్ఆర్ఐ కోటా అని చెప్పేసి డబ్బులు కట్టగలిగిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు కట్టగలిగిన వాళ్ళు, ఒక ₹1 కోటి కట్టగలిగిన వ్యక్తికి తెలుగున్నా లేకపోయినా నువ్వు సీట్ ఇస్తున్నావు కదా, ఓకే ఏదో మినిమం ర్యాంక్, నార్మల్ ర్యాంక్ వచ్చింది, బట్ ఆయన ₹1 కోటి కట్టగలడు. కాబట్టి తెలుగున్న వాడి యొక్క సీటుని తీసుకెళ్ళి నువ్వు డబ్బులు ఇవ్వగలిగిన వాడికి ఇచ్చేస్తున్నావు కదా, ఆ పాయింట్. సరే, డబ్బులున్న వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటారు. పేదల సీట్లు తీసుకెళ్ళి డబ్బులున్న వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ మీద 64 సీట్లు రిజర్వేషన్స్ మీద రావాల్సినవి 37 సీట్లు కోతకు పెట్టి దీన్ని తీసుకెళ్ళి అసలుకి ఇలా అమ్ముకోవడం ఏంటండి? అర్థంగా అసలు ఈ కాన్సెప్టే రాజ్యాంగ విరుద్ధం. ఇది అడిగే వాళ్ళు లేక, ఈ యొక్క ఆధిపత్య గవర్నమెంట్లు వచ్చిన తర్వాత, ఈ యొక్క క్యాపిటలిస్టుల గవర్నమెంట్లు వచ్చిన తర్వాత పాపం ఎస్సీ ఎస్టీలు నోరులు నొక్కేసి వీళ్ళందరికీ అసలు ఏం జరుగుతుందో కూడా, ఈ దేశంలో ఏం జరుగుతుందో కూడా చాలామంది ఎస్సీ ఎస్టీలకి ఏం తెలియలేక, తిరగబడలేక కేసులు పెడుతున్నారు. గట్టిగా ఎవడని మాట్లాడితే కేసులు పెడుతున్నారు. కొంతమందిని చంపేస్తున్నారు గట్టిగా ఎవడని మాట్లాడితే. ఆ భయపడి అసలు ఎవడు మాట్లాడతలే. అసలు ఉద్యోగాలు లేవండి ఎస్సీ ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఉద్యోగాలు లేక వాడు అసలు ఎలా బతకాలని వాడి మైండ్ ఒకటేనండి. తిరుగుబాటు రాకుండా ఉండాలంటే కడుపు మార్చాలని ఒక పాత సామెత ఉంది. ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతల మొత్తానికి ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద వాడి కడుపు కొట్టేస్తే తిరుగుబాటు రాదు. అప్పుడు కడుపు నిండా తిన్నవాడు తిరగబడతాడు, ఆకలితో తెచ్చేవాడు వాడేం తిరగబడతాడు. లిటరల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి 64 సీట్లలో 37 సీట్లు వీళ్ళకిచ్చి మిగతా మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్మేస్తున్నారు అనేది ఇంతకైనా నిదర్శనంగా ఉందా? వాళ్ళు ఏమంటారంటే ఫైనల్గా మాకు డబ్బులు కాలేజీలు కడతానికి డబ్బులు లేవు, అందుకని మేము వేరే వాళ్ళకి ఇస్తున్నామని. నీ కాలేజీలు కడతానికి డబ్బులు లేవు అన్నప్పుడు అది నువ్వు జనరల్ కేటగిరీలో చేయాలి, పేదవాళ్ళతో చేయకూడదు. అది చేయకూడదు అసలు. ఎస్సీ ఎస్టీ పిల్లలు అదే ప్రతి 100 సీట్లలో వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది కదా రాజ్యాంగం పెట్టింది. You cannot snatch away their opportunities. It is against the Constitution of India. Constitutionally, it is invalid. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల్లో కూడా డబ్బులున్న వాళ్ళకన్నా ఇవ్వాలి కనీసం మీరు వాళ్ళ సీట్లు, అంతే తప్ప రిజర్వేషన్స్ ఎత్తేయడం అనేది అన్యాయం, అది దుర్మార్గం. అది ఈ యొక్క షీట్ చూసిన తర్వాత మాకు చాలా బాధ వేసింది. ఓకే, టోటల్గా వీళ్ళు ఎన్ని సీట్లు ఎత్తేసారు ఇది చూడండి, 53 సీట్లు ఎత్తేసారు. మెరిట్ స్టూడెంట్స్ ప్లస్ రిజర్వేషన్ కేటగిరీకి రావాల్సినటువంటి 53 సీట్లు ఎత్తేసి ఈ 53 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి డబ్బులున్న వాళ్ళకి 53 సీట్లు, సగానికి సగం డబ్బులున్న వాళ్ళకి మెడికల్ సీట్లు అమ్మేస్తున్నారు. ఓకే, ఈ మధ్య ఎవరు చూసినా సరే నేను డాక్టర్ అయ్యానని చెప్తున్నారు. ఎలా అయ్యావు నువ్వు? కనీసం అంటే ఏదో మినిమం 50-60% మార్కులు వస్తూ ఉంటాయి కదా, మీరు ఎలా అయ్యారు అంటే ఇదిగో ఎన్ఆర్ఐ కోటాలో వెళ్ళాము, మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాము, సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో వెళ్ళాము, మేము డబ్బులు కట్టాము ₹1 కోటి, మా దగ్గర ఉన్నాయి కాబట్టి కట్టాము. వాళ్ళు డాక్టర్లు అవుతారు. వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంటారు ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు పేషెంట్లు చంపేస్తారు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తే పేషెంట్లు చంపేస్తారు అని చెప్పేసి ఈ వీళ్ళ మీద పడతారు మళ్ళీ వచ్చి. ఓకే, మేము అడిగేది మొత్తం చెప్పదలుచుకుంది, ఇది అంత సోది ఎంత కాదు. ఇది మేము చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, మీరు ఏదైనా పెట్టండి, ఎన్ఆర్ఐ కోటా అని పెట్టండి, సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టండి, మీరు ఏదైనా పెట్టండి, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి 100 సీట్లు 15 ఎస్సీలకు ఇవ్వాలి, ప్రతి 100 సీట్లు 27 బీసీలకు ఇవ్వాలి, ప్రతి 100 సీట్లలో 7 ఎస్టీలకు ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు ఏ స్పెసిఫిక్ కమ్యూనిటీ. వాళ్ళకి అవకాశాలు లేకుండా ఇది లోయర్ కులస్తులు మొత్తం కూడా వీళ్ళు చదువుకోకుండా వాళ్ళని కిందకు తొక్కేయటం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాస్తాం అనేది నాకైతే అనిపిస్తుంది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటా అనేది మీరు పెట్టండి, మేమే వద్దంట్లా. సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటా పెట్టండి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో 50 సీట్లు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటాకు పెడితే దాంట్లో 15% అంటే
15% ఎస్సీలకే ఇవ్వండి. ఎన్ఆర్ఐస్ లేరా? ఎస్సీలు లేరా? ఎన్ఆర్ఐస్ సెల్ఫ్ ఫైనాన్స్ ₹1,00,00,000 కట్టేటువంటి ఎమ్మెల్యేలుకి సరే ఇండస్ట్రియలిస్టు వాళ్ళు లేకపోవచ్చు. ఎమ్మెల్యేలు కొద్దిగా అక్కడ ఇక్కడ డబ్బులు సంపాదించిన ఎస్సీలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. వీళ్ళకి ఇచ్చిన సీట్లని డబ్బులున్న వారికి జనరల్ కేటగిరీకి అమ్మటం అనేది అది అసలు అది దుర్మార్గము. అది వెరీ క్లియర్గా. ప్లస్ మెరిట్ స్టూడెంట్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరిగిందంటే పొరపాటు. మెరిట్ స్టూడెంట్స్ కూడా అన్యాయం జరుగుతుంది కదా. కష్టపడి చదువుకున్న ఓసీ జనరల్ కేటగిరీ పిల్లలకు కూడా 50% ఎత్తేసారు. అక్కడ కూడా ఎత్తేసి సెల్ఫ్ ఫైనాన్స్ అని ఓసీలో కూడా అందరు డబ్బులు ఉండాలని ఏముందండి. ఒక పిల్లడు బాగా తెలివిగలవాడు, డబ్బులు లేరు. ఒక రెడ్డి పిల్లడు లేదు కమ్మ పిల్లడు అనుకోండి, వాళ్ళకి డబ్బులు లేవు, ₹1,00,00,000 కట్టలేరు. బట్ తెలివిగలవాడు, మంచి సీట్ వచ్చాయి. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కూడా 50% ఎత్తేసారు మెరిట్ స్టూడెంట్స్ నుంచి. అందుకేనండి విద్య అనేది గవర్నమెంట్ చేతిలో ఉండాలి. గవర్నమెంటే రన్ చేయాలి. మీరు అడుక్కు తినైనా సరే ప్రభుత్వ పేద ప్రజలకు ఇవ్వాలి. విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాలు అడుక్కు తినైనా సరే ఈ 3 చేయాలి. ఈ 3టిని చంపేసి మనం వేరే పనులన్నీ చేయకూడదు. పేదవాడిని చూసుకోలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు నాకైతే తెలియదు. ఓకే, మిగతా 2-3 షీట్లు ఉన్నాయి, అవి తర్వాత చెప్తాము. దీనికి ఎక్కువ టైం అయిపోయింది. థ్యాంక్ యూ, నమస్కారం.